హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు దొండకాయ పచ్చడి చేద్దాం. రోడ్డు పచ్చడి, ఏరుశనగ గుళ్ళు, అగో దొండకాయ, కొత్తిమీర, పచ్చిమిరకాయ, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా. అయినా పెట్టాక వేయించుకుందాం. వేయించి తీసేద్దాం. ఫస్ట్ పచ్చిమిరకాయలు కూడా వేయించేస్తాం. ఇంకేంటి కబుర్లు. దొండకాయ మొన్న ఏముండో ఫ్రై చేసాం. ఈరోజు బీరకాయ పప్పు ఉండే కదా, దానికేమో ఇది కాంబినేషన్ అనమాట. సైడ్ ఏం చేయాలో తెలియలా. దొండకాయని ఎలా తినాలో అని. పులుసులో అయ్యినేమో బోర్ అయ్యి ఆయిల్ వేసుకుంటే టపటప అయిపోతుంది. పచ్చిమిరకాయ నూనెలో కానీ మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఇంకా ఏంటి విశేషాలు? ఏం టిఫిన్లు తిన్నారు మీరు? దొండకాయలో బెనిఫిట్స్ ఉండవు అనుకుంటారు కదా, ఆయుర్వేదం అని చెప్తారు. చాలా ఉంటాయి. దొండకాయ కొంతమంది పిల్లలకి పెట్టవద్దు అని కొంత ఉందంట మా పిల్లలకి, కానీ అలాగే మంచి కూడా ఉందని చెప్తున్నారు. దేవుడిచ్చినవి అన్నీ ఉట్టినవ్వడు కదా, ఏదో ఒకటి ఉంటాయి. అవి మనం చూసుకొని ఎవరికి ఏం పెట్టాలో, ఎవరు ఏం తినాలో చేసుకుంటే అయిపోతుంది. ఇది టైం పడుతుంది వేయటానికి కదా. ఇంకా ఏంటి, ఏం చేస్తున్నారు? నేనేం వండుకున్నారు? ఏం తిన్నారు? కొత్తిమీర కూడా వేసేద్దాం. కొంచెం ఏగిపోతున్నాయి కదా, ఒక నిమిషం నాకే. ఇంకేంటి చెప్పండి, ఏం తిన్నారు? ఏంటి విశేషాలు? ఇక పచ్చిమిరకాయలు వేగిపోయినాయి, కొంచెం వేరుశనగలు వేస్తే సరిపోతుంది. అయితే మనకు ఫ్లేవర్ రాదు. నువ్వు కూడా వేసుకోవచ్చు. నువ్వు ఇంకో వెరైటీ చేద్దామని నువ్వు ఆపేసి వేసాను కూడా వేసా అన్నమాట. అండగలుండా విధాత నీవు, ఆశల దాంట్లో బాటే లేదు. నారాయణ నామాంతరసమే అన్నము కానము కనులకు వెలుగు కనపడితే కటి మాయే కాల కనలేని నిజముగతే కటి అవ్వాలేవ కనులకు వెలుగు. అయిపోయింది. మధ్యలో పాట వచ్చింది. నిన్న నుంచి విష్ణుమాయిలో ఉన్నాను నేను. మీరు? హరినామమే కడు ఆనందకరము మరుగవ ఇటు చూపించమ్మా. ఇట్లా ఒకసారి చూడండి. అవి తీసేసాను కదా. ఇప్పుడు దొండకాయ పచ్చడి అలా ఇంకేంటి విశేషాలు? ఇందులోనే పసుపు ఉప్పు వేసేద్దాం. తర్వాత అవన్నీ మిక్సీ కొట్టుకొని తాలింపు పెట్టుకుంటాను. బాయ్. ఉప్పు కూడా వేస్తాను చూడండి. చింతపండు ఈ ముందు వేసుకొని చేసుకుందాం. నచ్చిందా వీడియో? అన్నీ చేసుకునేది రోడ్డు పచ్చట్లకి ఏది అన్నీ బాగుంటాయి. వెజిటబుల్స్ అన్నీ చేస్తున్నాం కదా ఇప్పుడు రోడ్డు పచ్చడి. దీన్ని ఎలా తినాలో అర్థం అవ్వలేదు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.